ఒరే సంజయ్ త్వరగా రారా, బీర్ చల్లారిపోతుంది, ఒంట్లో ఏడు పెరిగిపోతుంది, రారా. నాకిక్కడ రగిలిపోతుంది. రే సీను, బీర్ పోయిరా. అదేంట్రా ఎప్పుడు నేనే కదా పోసేది. నీకు ఈ మధ్య బాగా నాకు అర్థం కాలేదు. మాకు అర్థమైందిలేరా, ఈ మధ్య నీ గ్లాస్లో ఎక్కువ పోసుకుని మాకు కొంచెం కొంచెం పోస్తున్నావు, అందుకే ఆడిపోయామన్నా. అందులోనే మజా ఉందిరా. అది కాదురా, మజాలోనే. తాగరా, తాగు తాగా తాగు. ఈ అమ్మ ఒరే శ్రీరాము, మందు తాగి చూడరా, మజా ఏంటో తెలుస్తుంది. ముందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దురా. అభిషా, ఒరేయ్ మందు తాగని మగాడు, పొందు కట్టిన ఆడది, శుద్ధ ఈశ్వర బాబు. వీడు మనకు పెద్ద ఏమైనా సత్కాలు చెప్పేస్తున్నాడా? అవునరా. అరే సంజయ్, పాస్ అయిన వాళ్ళు సంతోషంగా పార్టీ చేసుకుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాధతో పార్టీ చేసుకుంటారు. రెండింటికి తేడా ఏంట్రా? ఒక పాసు ఒక ఫెయిల్. కానీ ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా పాస్ అవుతున్నా. వీడి మీద ప్రామిస్. నా మీద ప్రామిస్ చేస్తావేంట్రా? నా మనాన్ని మందు ఒరేయ్, నా మీద నమ్మకం లేదన్నా. నేను కానీ తెలుసుకుంటే రికార్డులు రికార్డులు బట్టలు కొడతారు మీ అమ్మ. నా సంగతి మీకు తెలుసు. ఇందులోరా, మందులోనా? మూసుకోరా, కడుపు తెచ్చుకుంటే. రేయ్ కాదురా, ఆపిల్. మేము ఇంకే అనుకున్నాంలే. రేయ్ ఆ కూడా వాపి కాలేజ్ గోల్ చూడండి రా. మనతో పెట్టుకోకండరే. ఒక రోజు అనుకోకుండా నన్ను కలవడానికి మా దగ్గరికి వచ్చాడు నాన్న. ఆ రోజు మన సూర్యప్రకాశ్ లెక్చర్ రాకపోతే ఈ పాటికి మనం ఏ జైల్లోనో చెప్పుకూడు తింటూ ఉండేవాళ్ళం రా. మహానుభావుడు మనల్ని కాపాడు. నాన్న గుండెల్లో ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. అవునరా, ఆ రోజు సూర్యప్రకాష్ లెక్చరర్ సేవ్ చేయడం లక్కీ అయిపోయిందిరా. నిజమేరా, డ్రగ్ కేసులు ఇరుక్కుంటే జీవితం మొత్తం అంతేనంట. మన జీవితాన్ని మొత్తం కళాశైతి. ఇళ్లలో ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి రా. అందరికీ పాస్ అయ్యి అని చెప్పి కవర్ చేసేయండి. భిక్ష. అరే సంజయ్, కోచింగ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బా ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సిన 30,000 గురించి ఎలా ఏం చెప్తావురా? ఏం చెప్తాను చూడు. అంటే నాన్నకి హార్ట్ అటాక్. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్. ఈ రేంజ్ పార్టీ కావాలంటే ఆ మాత్రం అబద్ధం చెప్పక తప్పదు కదరా. పిచ్చి నాన్నలు ఒక్కసారి నమ్మిస్తే పొలాలు అమ్మేస్తారు, ఇల్లు తాకడ పెట్టేస్తారు. ఇలాంటి నాన్నలు ఉన్నంతకాలం మనం ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చురా. ఇది కళ నిజమా అనుకున్నాడు, కానీ ఇదే నిజం. తను నా కోసం అమ్మిన ప్రాణప్రథమమైన పంట పొలాన్ని తనివి తీరా చూసుకున్నాడు. తన కొడుకు గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలని ఆయన కన్న కలల సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోయింది. ఆహా,
ఓడికి అంత పెద్ద ఉద్యోగం వచ్చిందా? అవునండి, మా ఓడికి నెలకి 50,000 జీతం కూడా. ఆహా. ఏం రఘురామయ్య, మీ ఓడు పట్నంలో బాగా చదువుతున్నాడా? తల ఎత్తుకు బ్రతకాలన్న ఆయన ఆశయం తల దించుకు నడిచింది.